హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక 2 మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా మనం సేవింగ్స్ అనేది అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్ లానైతే తీసుకోవాలి. ఎందుకంటే సేవింగ్స్ అంటే మనం మిగిలిన తర్వాత సేవింగ్స్ కనేసి అయితే మనం అనుకుంటాం కదా, అలా కాకుండా ఒక ఛాలెంజ్ లానైతే తీసుకొని మనం ఖర్చులు ఇంతే చేసుకోవాలి, ఇంత అమౌంట్ని అయితే సేవింగ్స్ చేసుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా ఛాలెంజ్లు అయితే తీసుకొని అయితే మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న దాన్ని అయితే రీచ్ అవుతామండి. అంటే ఇక గోల్ని కూడా మనం ముందే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ అమౌంట్ దీనికోసం ఫిక్స్ చేసుకుంటున్నాము, ఈ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి, ఇంత అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలి అనేసి అయితే మనం టార్గెట్ పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా మనం రీచ్ అయితే అవుతామండి గోల్ని. ఇంకా ఇవి మనం ఓన్లీ 10 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. 12 మంత్స్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. అంటే 365 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఇదైతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా ఈజీ సేవింగ్స్ అనేది అయితే చెప్పొచ్చు. ఇక అది ఓన్లీ మనం 10 రూపీస్తో స్టార్ట్ అనుకున్నాం కాబట్టి జనవరిలో కూడా మనం 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇంకా జనవరి మంత్లో అయితే మనం 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఇక ఇది డైలీ సేవింగ్స్ అండి. ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 365 డేస్ కూడా సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఈ జనవరి మంత్ మొత్తం మనం 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో వచ్చేసి 20 రూపీస్తో మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఇక ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మీకు మొత్తం చూపిస్తానండి. ఇక ఈ విధంగా అయితే డైలీ కూడా మనం 20 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఇక నార్మల్గా అయితే మనకి 29 డేస్ 30, 31 ఈ విధంగా అయితే ఉంటాయి కదండి. ఇక అవంతా కాకుండా నేనైతే నార్మల్గా మీకు 30 డేస్ అయితే చూపిస్తున్నానండి. ఇంకా మీరు 30 డేస్ కూడా పెట్టుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇక మార్చ్లో వచ్చేసి 30 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఏప్రిల్లో 40 రూపీస్తో సేవింగ్స్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం ఓన్లీ జూన్ వరకు అంటే మనకి 12 మంత్స్ కాబట్టి 60 రూపీస్ అంటే మధ్యలో వచ్చేసి 60 రూపీస్ కాబట్టి అంటే ఇంకా ఆ అమౌంట్ని అయితే ఏం పెంచమండి. ఇంకా జూన్ నెల వరకు అయితే 60 రూపీస్తో అయితే ఇంకా ఆ ఓన్లీ 60 రూపీస్ వరకు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. అంటే ఇంకా అమౌంట్ని అయితే ఏం పెంచమన్నమాట. ఒకవేళ మనం ఇంకా సేవింగ్స్ చేయాలి అనేసి అనుకుంటే అంటే అది వేరే టిప్ ఉందండి, అది కూడా మీకు ఈ వీడియోలోనే చెప్తాను. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక జూన్ నెల వరకు అయితే 60 రూపాయలతో సేవింగ్స్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం జూలైతో సేవింగ్స్ చేయాలి అంటే జూలైలో వచ్చేసి మళ్ళీ 10 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా, అది ఎంత అమౌంట్ ఎట్లా అన్నది అయితే ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను. అంటే జూలై నుంచి 10 రూపీస్, మళ్ళీ ఆగస్టు 20, సెప్టెంబర్ 30 ఆ విధంగా అయితే మొత్తం మీరు సేవింగ్స్ అనేది మళ్ళీ జూలై నుంచి 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక ఈ విధంగా మనం జనవరిలో వచ్చేసి 30 డేస్ సేవింగ్స్ చేసాము అంటే 10 రూపీస్తో 300 రూపీస్ అయితే వస్తుంది. ఫిబ్రవరి మంత్లో 600, మార్చి మంత్లో 900, ఏప్రిల్లో 1200, మేలో 1500, జూన్లో 1800 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఇక మీకు చెప్పాను కదా ఇప్పుడు జూలైలో మళ్ళీ 10 రూపీస్తో స్టార్ట్ చేయాలని. ఇక జూన్ వరకు అయితే ఓన్లీ 60 రూపీస్తో ఎండ్ చేస్తాం కాబట్టి జూలై నుంచి మళ్ళీ 10 రూపీస్తో స్టార్ట్ చేయాలి. జూలై 10, ఆగస్టు 20, సెప్టెంబర్ 30, అక్టోబర్ 40, నవంబర్ 50, డిసెంబర్ 60 ఈ విధంగా అయితే మనం మళ్ళీ ఇదే అమౌంట్ అయితే మళ్ళీ సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇక 60 కంటే ఎక్కువ రూపీస్ అయితే మనం సేవింగ్స్ చేయలేము అనుకుంటే మాత్రం ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. ఒకవేళ అమౌంట్ పెంచితే ఎలా అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఈ విధంగా అయితే మనం ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ డే కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇక మీరు సేవింగ్స్ స్టార్ట్ చేశారు అంటే ఇక నోట్ చేసుకోవాలన్నమాట. ఇక ఈ మంత్ 30 డేస్ కాబట్టి 30 డేస్ కూడా డైలీ ఈరోజు ఇంత అమౌంట్ సేవింగ్స్ అనేది అయితే చేసాము. ఇంకా అలా అయితే మనం నోట్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా కొంచెం క్లియర్గా క్లారిటీ ఉంటుంది, ఈరోజు ఇంత అమౌంట్ సేవింగ్స్ చేస్తాము అనేసి అయితే. ఇంకా ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక మనకి ఓన్లీ ఈ 6 మంత్స్కి అయితే మీకు సపరేట్గా చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీకు 6 మంత్స్ వరకు అయితే సేవింగ్స్ చూపించాను కాబట్టి ఈ విధంగా అయితే ఈ 6 మంత్స్కి వచ్చేసి అయితే 6300 రూపీస్ అయితే వస్తుంది. అంటే మనం 12 మంత్స్ అంటే 1 ఇయర్కి సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే మీతో షేర్ చేస్తున్నానండి. 6300 ప్లస్ 6300 అనమాట. అంటే 6 మంత్స్కి 6300 అంటే ఇంకో 6 మంత్స్కి 6300 రూపీస్ కాబట్టి
మొత్తం వచ్చేసి మనం 12,600 రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నామండి. అంటే సంవత్సరానికి వచ్చేసి అయితే 12,600 రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తున్నాం అన్నట్టు. ఇంకా ఈ విధంగా అయితే మనం 365 డేస్ అంటే 1 ఇయర్ లోపు అయితే 12,600 రూపాయలు అయితే సేవింగ్స్ చేసినట్టే కదా. ఇంకా ఈ టిప్ అయితే అందరూ ఫాలో అవ్వచ్చు. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక ఇప్పుడైతే సెకండ్ మెథడ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి జనవరి నుంచి అయితే మనం స్టార్ట్ చేసాము అంటే ఇక 10 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఫిబ్రవరిలో 20 రూపీస్, మార్చిలో 30 రూపీస్, ఏప్రిల్లో 40 రూపీస్, మేలో 50 రూపీస్, జూన్లో 60, జూలైలో 70, ఈ విధంగా అయితే 10 రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా 10 రూపీస్తో స్టార్ట్ చేసిన సేవింగ్స్ అయితే ఇంకా 120 రూపీస్తో అయితే ఎండ్ అవుతుందన్నమాట. అంటే ఇందాక మనం ఫస్ట్ టిప్లో వచ్చేసాము ఓన్లీ 60 రూపీస్తో, అంటే జూన్ మంత్ వరకు అయితే 60 రూపీస్తో ఆ అమౌంట్ని అయితే ఎండ్ చేసామంటే ఇంకా అమౌంట్ని అయితే ఏం పెంచలేదు. మళ్ళీ జూలై నుంచి 10 రూపీస్తో స్టార్ట్ చేసాం కదా. ఇక్కడైతే అలా లేదండి. జనవరి నుంచి 10 రూపీస్తో స్టార్ట్ చేస్తే 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120 రూపీస్తో అయితే ఎండ్ చేస్తామన్నమాట. ఇంకంటే 60 రూపీస్ తర్వాత 70తో మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సేవింగ్స్ అనేది అయితే కొంచెం కష్టమే, కాకపోతే కష్టమైనా సరే సేవింగ్స్ చేస్తే మాత్రం మనకి ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఈ సేవింగ్స్ చేసిన అమౌంట్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా కొంతమంది దగ్గర అమౌంట్ ఉండి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనేదని తెలియదు. ఇంకొంతమందికేమో అమౌంట్ లేక ఎలా అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇంకా అమౌంట్ ఉండి లేక అని ఇబ్బంది పడే వాళ్ళకైతే ఎంతో కొంత అయితే ఈ విధంగా అయితే యూస్ అవుతాయి అన్నమాట సేవింగ్స్ చేసుకున్నామంటే. ఇక ఇప్పుడు మనమైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి. ఇంకా 10 రూపీస్తో స్టార్ట్ చేసి 30 డేస్, ఫిబ్రవరిలో 20 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి 30 డేస్, ఈ విధంగా అయితే మనం డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మీకు టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా అయితే మనం ముందుగానే నోట్ చేసి పెట్టుకుంటే ఇక ఏ రోజు ఎంత అమౌంట్ సేవింగ్స్ చేస్తున్నాం అన్నది కూడా మనకు క్లారిటీ ఉంటుంది కదా. ఇక జనవరి మంత్లో వచ్చేసి అయితే 300 రూపీస్ వస్తుందండి, ఫిబ్రవరిలో 600, మార్చిలో 900, ఏప్రిల్లో 1200, మేలో 1500 రూపీస్ వస్తుంది, జూన్లో 1800, జూలైలో 2100 రూపీస్ అయితే వస్తుంది, ఆగస్టులో 2400 రూపీస్ అయితే వస్తుందన్నమాట. మనకి ఇక్కడ ఇందాక మనం చేసుకుంది ఎక్కడి వరకు 60 రూపీస్తో జూన్తో ఎండ్ చేసాం కాబట్టి 1800 వస్తుంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. 2100 వస్తుంది, 2400, 2700, 3000, 3300, 3600 రూపాయలు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే డిసెంబర్లో ఒక నెలకు వచ్చేసి 3600 రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తామన్నమాట. ఇక 120 రూపాయలు అంటే కష్టమే, కాకపోతే మనం కొంచెం కష్టమైనా సరే సేవింగ్స్ చేసుకుంటే మాత్రం మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి దేనికో దానికి. అది గోల్డ్కే కానీ, పిల్లల స్కూల్ ఫీజులకే కానీ, దేనికైనా చాలా వాటికైతే ఇంకా ఇప్పుడున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా ఏది చేయాలన్నా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా డబ్బు అయితే ఖచ్చితంగా కావాలి కదండి. అందుకోసమే ఎలాగోలో అయితే మనం కొంచెం కష్టమైనా సరే సేవింగ్స్ చేసుకున్నాము, ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా మనకి యూస్ అవుతుంది. ఇక ఈ విధంగా 6 మంత్స్కి వచ్చేసి అయితే 6300 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జూలై మంత్ నుంచి డిసెంబర్ వరకు అయితే 17,100 రూపీస్ అయితే వస్తుందండి. ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. 17,100 అండ్ ప్లస్ 6,300 ఈజ్ ఈక్వల్ టు ఇక 23,400 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 23,400 రూపీస్ అయితే వస్తుంది కదా. ఇక సెకండ్ మెథడ్ అయితే కొంచెం కష్టమే, కాకపోతే కష్టమైనా సరే సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే మనం ఒకవేళ ఫంక్షన్కి ఎటన్నా వెళ్ళినా కానీ మన వెనుకున్న డబ్బును చూస్తే మనకి మర్యాద అలాంటివి ఇస్తున్నారు కదా. అందుకోసం మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఓన్లీ 10 రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక ఈజీగానే మనం సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చండి. ఇక ఈ 2 టిప్స్లో మీకు ఏది నచ్చింది అన్నది మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.